హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో నిన్న పెట్టిన వీడియోకి వచ్చిన కామెంట్స్ని మనం చదువుదాం. ఎందుకంటే అప్పుడప్పుడు కామెంట్స్ కూడా చదవాలి. చదివితేనే మన వాళ్ళు ఏమనుకుంటున్నారు ప్రజెంట్ అనే దాని గురించి మీకు క్లారిటీ వస్తుందన్నమాట. ఓకే, ఫస్ట్ కామెంట్ వచ్చేసి, ఎప్పటిదాకా చాలాసార్లు మాకైతే మైండ్ బ్లాక్ అయింది, ఇంకెన్నిసార్లు అధ్యక్ష అన్నట్టుగా మన కమ్యూనిటీలో ఒకరైతే అడగడం జరుగుతుంది. నిద్రలేని రాత్రులు ఎన్నో మేము గడిపాం, అయినా సరే ఏమీ లేదు అన్నట్టుగా ఆయన అయితే కామెంట్ పెట్టడం జరిగిందన్నమాట. అలాగే నెక్స్ట్ కామెంట్ అనేది ఇంకొంచెం ఘాటుగానే ఉంటుందన్నమాట. ఎదురు చూసి ప్రాణాలు పోతున్నాయి, కొంచెం తొందరగా చేయండి అన్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, ముందుకు కదలడం కాదు, కనీసం ముడ్డు కూడా కదలట్లేదు. దాని తర్వాత డాష్ మాటలు పనికిరాని వాళ్ళు ఇలాంటి మాటలు విని విసుకొచ్చేసింది, ఇంకా ఆపండి అన్నట్టుగా ఆయన అయితే చెప్పడం జరిగింది అన్నమాట. అంటే ఇలాంటి మాటలు ఏవైతే ఉన్నాయో మేము చాలాసార్లు వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదని. నెక్స్ట్ వచ్చేసి, జీకే గారు మీ ఓపిక చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కొన్ని విధానాలు నెలలో పంట వచ్చేది ఉంటుంది, కొన్ని సంవత్సరాల్లో వచ్చేది పంటలు ఉంటాయి ఫ్రెండ్స్. అప్పుడు మనం లాంగ్ ఫలాలు తినగలము. ఉదాహరణకి కాఫీ, మిరియాలు అన్నట్టుగా చెప్పారన్నమాట. అంటే ఒక పంట రూపంలో ఆయనైతే ఉద్దేశాన్ని చెప్పారన్నమాట. కొంచెం టైం పట్టినా సరే వస్తుంది అన్నట్టుగా ఆయన ఉద్దేశం ఆయన చెప్పారు. అలాగే అందరూ ఎదురు చూసి కంపెనీ ఎప్పుడు వస్తుంది, ఈ కంపెనీ ఎప్పుడు వస్తుంది అన్నట్టుగా కూడా ఆయన అయితే పెట్టడం జరిగిందన్నమాట. ఇవన్నీ చెప్పి విసిగిపోయారు జనాలు. జీకే గారు మీరు బాగా చెప్పారు అన్నట్టుగా ఆయన అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి, ఓన్లీ న్యూస్ విని బోర్ కొడుతుంది. ఇప్పుడు మెల్లమెల్లగా పాత లీడర్స్ మేధావులు వచ్చి యూట్యూబ్లు చేస్తున్నారు. యాష్ ఏం చేస్తారో ఏమో కానీ అందరూ ఫౌండర్స్ జీవితాలతో ఆడుకుంటున్నారు అన్నట్టుగా కూడా ఒక ఆయన అయితే పెట్టడం జరిగిందన్నమాట. అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, 6 సంవత్సరాల నుంచి కొంచెం మార్చి హైప్ చేసి మాట్లాడుతూ ఉన్నారు, విని విసుకొస్తుంది అన్నట్టుగా పెట్టారన్నమాట. అలాగే కంపెనీ లాంచింగ్ ఎప్పుడు అవుతుంది యాష్ గారు చెప్పచ్చు కదా, మధ్యలో వీళ్ళు ఇలాంటి మాటలు చెప్పడం వల్ల యూజ్ ఏంటి అన్నట్టుగా కూడా ఆయన అయితే పెట్టడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి, ఆల్రెడీ అన్నీ అవుతాయి అన్నారు, అప్పటికి అన్నీ సక్సెస్. ఇక్కడ నేను చూసారుగా నేను అన్ని కామెంట్లు చదువుతున్నానండి. వాళ్ళు ఏం పెట్టినా నేను చదువుతున్నాను అంతే. ఇక్కడ అంతకు మించి అయితే నేను వాటిని ఏం చేయట్లేదు అన్నమాట, మీరు గమనించాల్సి వస్తుంది. నెక్స్ట్ జీకే గారు, ఇది తెలుగు ట్రాన్స్లేట్ పెట్టుకుందాం. జీకే గారు, మనం సానుకూల స్థితిలోనే ఉన్నాం, కానీ గతంలో మన కమ్యూనిటీ యాష్ గారి అప్డేట్లు అలాగే ఆడియో సందేశాల్లో అయితే ఇప్పుడు మన కమ్యూనిటీ క్షీణిస్తుంది. అంటే అప్పట్లో అప్డేట్లు కానీ వాయిస్ మెసేజ్లు కానీ విన్నప్పుడు మనం చాలా ఉత్సాహంగా ఉన్నవాళ్ళం, కానీ ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్లో మన కమ్యూనిటీ అనేది డౌన్ అవుతుంది అన్నట్టుగా ఆయన పెట్టారన్నమాట. అలాగే ప్రపంచ నాయకులతో కలిసి ఆనందిస్తున్నాం. మనం దశ ఏమిటంటే ప్రతి వ్యవస్థాపకుడు గమనిస్తారు, సరే మన కమ్యూనిటీ భవిష్యత్తును వేచి చూడాలి, అంటే మన భవిష్యత్తు ఏమవుద్ది అనేది వేచి చూడాలన్నట్టుగా పెట్టారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి, తమ్ముడు మన యూట్యూబర్స్ రెచ్చిపోయి ఆడియోలు చేస్తున్నారు, అలాగే మిరాకిల్ అద్భుతం అని హడావిడి చేస్తున్నారు, కానీ అలాంటిదేమీ లేదు అన్నట్టుగా కూడా ఆయన అయితే చెప్పడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కిందకి వెళ్తే, చాలాసార్లు డ్యాన్స్ చేస్తున్నారు అన్నట్టుగా కూడా ఆయన పెట్టారన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ ఇలా చెప్తూనే ఉంటారు, మేము వింటూనే ఉంటాము, నైస్గా టార్గెట్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చెప్పారన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి, మనం పెద్ద కళలు కనటము అవి నెరవేరేది ఎప్పుడు సార్, అంటే మనం పెద్ద కాలంలో కంటున్నాం కానీ అవి నెరవేరేది ఎప్పుడు సార్ అన్నట్టుగా ఆయన అయితే క్వశ్చన్ రేజ్ చేశారన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి, గుడ్ మార్నింగ్ సార్, మేడం ఆల్సో ఇంటర్వ్యూ ఎక్స్ప్లెయిన్, థ్యాంక్ యూ. ఓకే, ఇలాంటి నార్మల్గా నేను పొగిడే కామెంట్లు చదవట్లేదండి, ఎందుకంటే అవి మనకి పొగినందుకు థ్యాంక్స్ చెప్పాలి తప్ప అవి మనం వీటిలో చెప్పలేం. ఇది జస్ట్ క్యూఎన్ఏ కింద తీసుకున్నాం కాబట్టి ఈ మాత్రం చెప్తామన్నమాట. ఆన్ పేస్ ఉందా లేదా ఫుల్ క్లారిటీ చెప్పండి. దాని మీద ఆశలు పెట్టుకొని చాలామంది ఉన్నారు. దీనికి సంబంధించి నేను చాలా వీడియోలు చేశానండి ఇప్పటికే. దీని మీద పూర్తిగా డిపెండ్ అయ్యి ఖాళీగా ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతామని కూడా నేను చాలాసార్లు చెప్పాను. డిపెండ్ అవ్వకూడదు,
జస్ట్ ఏంటంటే ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకుందాం, వచ్చేదాకా మన పని మనం చేసుకుందాం. ఇది మెయిన్ మనం చేసుకోవాల్సింది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ కామెంట్ కూడా ఇంచుమించు మనకి ఏముందంటే అంతా కూడా ఫేకు, మోసాలు తప్ప ఎటువంటి సరైన ఇన్ఫర్మేషన్ రావట్లేదు, వీటి వల్ల మనకు పెద్ద ఉపయోగం లేదు అన్నట్టుగా కూడా ఈయన చెప్పడం జరిగిందన్నమాట. ఫస్ట్ ఒకటి ఇప్పుడు ఇంకోటి అన్నట్టుగా ఆయన చెప్తున్నారు అనమాట. ఫస్ట్ ఆన్ పేసి ఇప్పుడు ఇంకోటి అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి యాపిల్స్ భూములు బాంబులు ఏమయ్యాయి అని కూడా ఒక ఆయన అయితే అడుగుతూ ఉన్నారన్నమాట. నెక్స్ట్ కంపెనీ అసలు ఎప్పటికీ రాదు అన్నట్టుగా ఒక ఆయన కామెంట్ పెట్టడం జరిగింది. అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అద్భుతం, మైండ్ బ్లాక్, భవిష్యత్తు దిగ్భ్రాంతి గురైన వార్తలు, ఈ పనికిమాల మాటలు మనల్ని కంపెనీ వ్యవస్థల కోసం ఏదైనా చేయాలని మేము అనుకుంటే యాష్ గారి నుండి మామూలుగా అప్డేట్లు మాకు వద్దు అన్నట్టుగా ఆయన అయితే పెట్టడం జరిగిందన్నమాట. అంటే ఇలాంటివన్నీ చెప్పారు కానీ మాకు వీటి వల్ల పెద్ద ఉపయోగం లేదు అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి $4 మిలియన్ నీ దగ్గర అప్పు చేసుకొని కోర్టుకి యాష్ కట్టారు, అందరూ నీకు రూపాయి రుణపడి ఉంటామన్నట్టుగా ఈయన అయితే చెప్పారన్నమాట. అంటే ఈయన ఏం క్వశ్చన్ అనేది నాకు అర్థం కాలేదు. అప్పు ఎవరి దగ్గర, నా దగ్గర చేశాను అంటున్నారు అనమాట. అంటే నీ దగ్గర అంటే నా దగ్గర అనుకోవాలి, లేకపోతే ఇంకేటో నాకు తెలియదు. బేసిక్గా కొద్దిగా కామెంటే డిఫరెంట్గా ఉంది, నాకు కూడా అర్థం కాలేదు. ఆయన నన్ను అంటున్నాడు అర్థం కావట్లేదు, కంపెనీని అన్నాడు అర్థం కాలేదు. బేసిక్గా జీకే గారు ముందుగా మీకు కాంగ్రెస్ సబ్స్క్రైబ్ పెరిగినందుకు, అలాగే మీరు ఈ మధ్య సబ్జెక్ట్లో నెగిటివ్ షేడ్స్ కనబడుతున్నాయి, బీ పాజిటివ్ ప్లీజ్ అని చెప్పి ఆయన అయితే పెడతా ఉన్నారు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నానండి, నేను నెగిటివ్ కాదు పాజిటివ్ కాదు, ప్రాక్టికల్. అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం వరకే నా బాధ్యత, దాన్ని నేను అతిగా చెప్పలేను, అలాగని చెప్పి దాన్ని తక్కువ చేసి కూడా మాట్లాడనమాట. ఓకేనండి. ఇక్కడ ఏం కాదు, అంతా కూడా టైం పాస్ అని పెట్టి ఒక ఆయన అయితే పెట్టడం జరిగింది. ఇంతవరకు 7 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు అన్నట్టుగా కూడా ఒక ఆయన పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అవి అందరికీ అంత ఈజీగా అర్థం కావడం కొంచెం టైం పడుతుంది జీకే గారు, మీరు ఎగ్జాక్ట్లీ ఉన్నట్టుగా చెప్తున్నారు, థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ 5 years నుంచి నిద్రలేని రాత్రులు ఎన్నో వారాలు చేస్తూ ఉన్నాం, ఈ ఒక్క వారం వల్ల పెద్ద ఉపయోగం ఏంటి అన్నట్టుగా కూడా ఆయన చెప్పారన్నమాట. ఓకేనండి. ఇక్కడ వరకు మీ కామెంట్స్ అన్నీ నేను చదివేశాను. ఇప్పుడు ఒక్కసారి కంక్లూజన్ అయితే ఇచ్చేద్దాం. బేసిక్గా ఏంటంటే ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో మనకు వచ్చేది ఆన్ పేస్ కాదు అని చెప్పి దిలాన్ సార్ కూడా రీసెంట్గా వాయిస్లో చెప్పారు. ఇక్కడ నేను నెగిటివ్ చెప్పట్లే, పాజిటివ్ చెప్పట్లే, మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ చెప్తే నాకు ఏమొస్తుంది చెప్పండి? నెగిటివ్ చెప్పడం వల్ల నాకు ఎవరైనా మళ్ళీ సపరేట్గా డబ్బులు ఇస్తున్నారా, నువ్వు ఆన్ పేస్ కంపెనీ గురించి నెగిటివ్ చెప్పు నీకు జీతం ఇస్తానని లేదు కదా. అలాగే పాజిటివ్ చెప్పడం వల్ల ఎవరైనా నాకు ఆన్ పేస్ నుంచి కమిషన్లు ఇస్తారా, అది లేదు. కాబట్టి నేను మొదటి నుంచి ఇలాగే ఉన్నాను. బట్ ఏంటంటే మొదటి నుంచి వీళ్ళ హైప్ క్రియేషన్లో మీతో పాటు నేను కూడా ఒక భాగం అయ్యాను అనమాట. అంటే వాళ్ళు చెప్పింది చెప్పడం వల్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణాలు జరిగాయి. కాబట్టి నేను ఇప్పుడు హైప్ క్రియేషన్ని కంట్రోల్ చేస్తున్నాను అంతే. అంతకుమించి ఇక్కడ నేనేమి పర్సనల్గా దాన్ని పాజిటివ్ చేయాలా, దీన్ని నెగిటివ్ చేయాలని నేనేమి అనుకోవట్లేదండి. జస్ట్ అక్కడ ఉన్నదాన్ని ఉన్నట్టుగా మాత్రమే చెప్తున్నాను అనమాట. అంతకుమించి అయితే ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ లేవు. నేను 100 సార్లు చెప్తున్నా సరే ఇంకా మీలో చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ నెగిటివ్ అంటూ ఉంటే ఆ నెగిటివ్ అనే దానికి మీనింగ్ ఏంటో తెలిస్తే ఓకే. నెగిటివ్ అంటే ఏంటంటే లేనిపోని విషయాన్ని ఉన్నట్టుగా చెప్పేదాన్ని నెగిటివ్ అంటారు ఇక్కడ. అంతేగాని ఉన్నట్టుగా చెప్పేదాన్ని ఎవరు నెగిటివ్ అంటారు. అది మీరు కొద్దిగా అర్థం చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ అన్నమాట. ఇప్పుడు నేను కూడా ఆన్ పేస్లో జాయిన్ అయ్యేటికి 4.5 సంవత్సరాలు అయింది. ఈ 4.5 సంవత్సరాల్లో కూడా నేను ఎప్పుడు కూడా ఇంత అమౌంట్ ప్రతి నెల ఖచ్చితంగా పడతాయని చెప్పి చెప్పలా. ఓకే, ఇంత అమౌంట్ ఖచ్చితంగా మీకు బ్యాంక్ అకౌంట్లో వస్తాయని కానీ, లేదా టీంలు ఖచ్చితంగా చేసుకోండి అని కానీ, దీని మీదే నమ్మకంతో పూర్తిగా ఉండండి అని కానీ చెప్పలా. ఎప్పుడు కూడా నేను పని చేసుకోండి అని చెప్పాను. గతం నుంచి కూడా అదే చెప్తున్నా. గతంలో నా అప్డేట్స్, నా ఇన్ఫర్మేషన్ నచ్చిన కొంతమందికి మాత్రం ఇప్పుడు ప్రజెంట్ నచ్చట్లే. ఎందుకు నచ్చట్లేదంటే వాళ్ళు ఇంకా అదే ఊహల్లో ఉండిపోయి అప్పుడు పని చేయలేదు, ఓకే ఇప్పుడు కూడా పని చేయకుండా ఖాళీగా ఉన్నారన్నమాట. దానివల్ల కొన్ని లక్షల రూపాయలు అప్పులు చేసుకున్నారు. అప్పులు తీర్చలేక ఒక పక్క నుంచి వాళ్ళంటున్న మాటల పని, ఒక పక్క నుంచి ఇంట్లో వాళ్ళతో మాటల పని, ఏం చేయాలో తెలియక నాలాగా ఎవరైనా ఉన్నట్టు చెప్తే వాళ్ళు కొద్దిగా మనసులో హర్ట్ అవుతారు అన్నమాట. దానివల్ల వచ్చేసి కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు. బేసిక్గా మీకు వచ్చే ఇబ్బంది కేవలం మీ వరకే వస్తుందండి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నేను చెప్పకపోతే మీలాగే చాలామంది కూడా పని మానుకొని ఇంట్లో కూర్చొని అప్పులు చేసే పరిస్థితి వస్తుంది.
అప్పుడు దానికి కారకుడిని నేనే అని ఫీలింగ్ నాకు వస్తుంది. కాబట్టి నేను అలా చెప్పలేను, ఉన్నట్టు చెప్తారు, అది మీకు నచ్చినా నచ్చకపోయినా. ఓకేనండి, థ్యాంక్ యూ. ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ జీకే లుక్స్.